ఉమ్మడి వరంగల్ జిల్లా పలు మండలాల్లో రైతుల వడ్ల కల్లాల నుంచి వడ్ల బస్తాలు చోరీ చేసి విక్రయించిన అంతర్మండల దొంగల ముఠాను సాయంపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్లకు తరలించారు. నిందితుల వద్ద నుంచి 3,05,200 నగదు, 2 కార్లు, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా అర్ధరాత్రి సమయంలో అద్దెకాలలో వచ్చి వడ్ల బస్తాలను దొంగతనం చేసేది. అనంతరం చోరీ చేసిన బస్తాలను హనుమకొండలో నిల్వ చేసి అనంతరం ట్రాలీలు డీసీఎంల ద్వారా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామ శివారులోని గణేష్ రైస్ మిల్లుకు తరలించి విక్రయించేవారు. వచ్చిన డబ్బును పరస్పరం ఉంచుకొని ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు మొత్తం 7 ఘటనలో 242 వడ్ల బస్తాలను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మరో చోరీకి పాల్పడేందుకు ప్రణాళికతో 2 కార్లలో సాయంపేట మండలం వసంతాపూర్ వైపు వెళ్తుండగా కొప్పులు బ్రిడ్జ్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని సాయంపేట ఎస్ఐ జె పరమేశ్వర్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు మండలాల్లో జరిగిన వడ్ల బస్తాల చోరీలకు వీరే బాధ్యులని తెలిసింది. నిందితులపై సాయంపేట, దామెర, ఐనవోలు, కమలాపూర్, హాసన్పర్తి పోలీస్ స్టేషన్లో నమోదైన వివిధ కేసులకు సంబంధించి చర్యలు తీసుకుని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ధాన్య బస్తాలని ఆరబెట్టుకున్న తర్వాత రైతులందరూ కూడా బ్యాగులలో నెట్ చేసి ఇంటికి తీసుకుపోలేక, మార్కెట్ తీసుకుపోలేక ఏం చేస్తున్నారంటే రోడ్లపైన కానీ లేకుంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్లోనే వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ధాన్యం దొంగతనాలు అనేది చాలా తక్కువ జరిగేది. ఎందుకంటే అవి మోసుకోకపోవడం, ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంటుండే కాబట్టి రైతుల కష్టాన్ని ఎవరు ఇంతకుముందు దొంగతనాలు జరిగేది కాదు. కానీ ఈ మధ్యకాలం ఆల్మోస్ట్ ఒక 7 కేసులు కమిషనరేట్ పరిధి లోపల ధాన్యానికి సంబంధించినటువంటి 7 కేసులు రిజిస్టర్ అయినవి. దాని లోపల ఐనోవోల్లో 1 కేసు రిజిస్టర్ అయింది, కమలాపూర్లో 1 కేసు రిజిస్టర్ అయింది, దామెరలో 3 కేసులు రిజిస్టర్ అయినవి, అట్లాగే హసన్పర్తిలో 1 కేసు రిజిస్టర్ అయింది, షాంపేట్లో 1 కేసు రిజిస్టర్ అయింది. మొత్తం కలిసి 7 కేసులు రిజిస్టర్ అయినవి. ఈ 7 కేసుల్లో కూడా ధాన్యం దొంగిలించబడ్డది. దాదాపు 242 బస్తాల వడ్లు, సుమారు 135 క్వింటాల వెయిట్ ఉన్నటువంటి ధాన్యము. దాని వర్త్ రూపీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 3,26,000 వర్త్ రూపీస్ ధాన్యం దొంగిలించబడ్డది. దీని లోపల మా షాంపేట్ పోలీసులు రాత్రి వేళలో గస్తీ తిరుగుతున్నప్పుడు అనుమానితులుగా కనబడ్డటువంటి వాళ్ళని పట్టుకోవడము, అట్లాగే వాళ్ళని చెక్ చేయడము, వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేయడము, వాళ్ళ యాంటీసిడెంట్స్ అన్ని చెక్ చేయడం, తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేయడము. ఆఫీసర్స్ వచ్చేసి వాళ్ళు కొంచెం ఆన్సర్స్ ప్రివారికేటివ్గా చెప్తా ఉన్నారు. సరైన కొత్తలు లేని సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి అనుమానంగా తీసుకొచ్చి చెక్ చేయడం వల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇటువంటి దొంగతనాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వెహికల్ పెట్టుకొని వెహికల్లో ధాన్య బస్తాలను ఎత్తుకొని పోతున్నారని చెప్పేసి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా వీళ్ళు ఎక్కడెక్కడ దొంగతనాలు చేశారనేది కూడా కన్ఫెషన్ అంతా రాసుకోవడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ రాసుకున్నాము, వాళ్ళ ఒప్పుకోలు రాసుకున్నాము. అట్లాగే ఏ పోలీస్ స్టేషన్లో చేశారు, ఏ టైంలో చేశారు అనేటువంటి అన్నీ కూడా విచారణ చేసిన తర్వాత వాళ్ళు ఈ ధాన్యాన్ని అంతా ఎక్కడ మీరు ఏం చేశారని చెప్పేసి మొత్తం విచారణ చేసిన తర్వాత ఆ ధాన్యం అమ్మినటువంటి చోటు నుంచి వీళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికవర్ చేసుకోవడం జరిగింది. ధాన్య బస్తాలని ఆరబెట్టుకున్న తర్వాత రైతులందరూ కూడా బ్యాగులలో నెట్ చేసి ఇంటికి తీసుకుపోలేక, మార్కెట్ తీసుకుపోలేక ఏం చేస్తున్నారంటే రోడ్లపైన కానీ లేకుంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్లోనే వాళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ధాన్యం దొంగతనాలు అనేది చాలా తక్కువ జరిగేది. ఎందుకంటే అవి మోసుకోకపోవడం, ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంటుండే కాబట్టి రైతుల కష్టాన్ని ఎవరు ఇంతకుముందు దొంగతనాలు జరిగేది కాదు. కానీ ఈ మధ్యకాలం ఆల్మోస్ట్ ఒక 7 కేసులు కమిషనరేట్ పరిధి లోపల ధాన్యానికి సంబంధించినటువంటి 7 కేసులు రిజిస్టర్ అయినవి. దాని లోపల ఐనోవోల్లో 1 కేసు రిజిస్టర్ అయింది, కమలాపూర్లో 1 కేసు రిజిస్టర్ అయింది, దామెరలో 3 కేసులు రిజిస్టర్ అయినవి, అట్లాగే హసన్పర్తిలో 1 కేసు రిజిస్టర్ అయింది, షాంపేట్లో 1 కేసు రిజిస్టర్ అయింది. మొత్తం కలిసి 7 కేసులు రిజిస్టర్ అయినవి. ఈ 7 కేసుల్లో కూడా ధాన్యం దొంగిలించబడ్డది. దాదాపు 242 బస్తాల వడ్లు, సుమారు 135 క్వింటాల వెయిట్ ఉన్నటువంటి ధాన్యము. దాని వర్త్ రూపీస్ వచ్చేసి ఆల్మోస్ట్